జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 7వ అధ్యాయం భగవద్గీత. అందులో 19వ శ్లోకంలో ఒక జీవుడు తనకి తగినట్లుగా ఎప్పుడు తయారవుతాడు? ఏ జీవుడు? జీవులు 3 రకాలు కదా. ఈ ప్రపంచంలో కర్మ అనుభవిస్తూ బతికే వాళ్ళందరూ కూడా బద్ధులు అని అంటాం. ఈ బంధం తొలగి భగవంతుడి సన్నిధికి చేరిన వ్యక్తులందరినీ కూడా ముక్తులు అని అంటాము. అసలు ఈ బంధంలోకి తగులుకోకుండా మొదటి నుంచి అక్కడే ఎప్పుడూ ఆయనతో పాటు ఉండేవాళ్ళని నిత్యులు అని అంటాం. నిత్యులు ఎప్పుడు ఆయనతోటే ఉంటారు కనుక వాళ్ళ గురించి ప్రశ్న లేదు. ముక్తులు అనేవాళ్ళు ఈ బంధం నుంచి బయట పడిపోయారు కనుక వాళ్ళ గురించి ప్రశ్న లేదు. కానీ ఈ బద్ధులుగా ఉండేటటువంటి జీవులు ఉన్నారే, చాతుర్వర్ణ్యం అని 4వ అధ్యాయంలో చెప్పాడు, మనకి జ్ఞాపకం ఉంటుంది. దేవ, మనుష్య, తిరియక్, స్థావర అని 4 రకాలుగా ఉండేటువంటి జీవ వర్గంలో జీవుళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆయా పేరుకు తగ్గట్టుగా దేహాలు ఉంటాయి. ఇది కర్మని బట్టి ఏర్పడ్డ దేహాలు కనుక ఆ దేహంలో ఉండేవాడు తిరిగి ఆ దేహంలోనే పుడతాడని చెప్పడానికి ఏం అవకాశం లేదు. కొంతమంది అంటుంటారు, చూడండి, 7 జన్మలు ఎత్తినవరై నేను నీ సంగతి చూస్తాను రా. నెక్స్ట్ జన్మ ఏమవుతాడో వీడికి తెలియదు, రేపు ఏమవుతాడో వీడికి తెలియదు, వీడికి నెక్స్ట్ జన్మ దాకా ఎందుకు కనుక. కొంతమంది ఎప్పుడు ఇలానే 7 జన్మలకి ఇలానే ఉండిపోవాలి. కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు. ఎవడికి నెక్స్ట్ జన్మ ఇలానే ఉంటుంది అనేది నిర్ణీతమై ఏది ఉండదు. అది దేన్ని బట్టి వస్తుంది అంటే ఆ జీవుడికి వెనకాతలు ఉండేటటువంటి కర్మల యొక్క, కర్మ వాసనల యొక్క, ఆ కర్మ సంస్కారాల యొక్క సమూహంలో ఏది పైకొచ్చి ఉందో దానికి తగ్గట్టుగా వాడికి నెక్స్ట్ జన్మ వస్తుంది. అది పైకి ఎలా వస్తుంది అంటే వాడు సంపాదించి పెట్టుకునేటువంటి సత్వమో రజస్సో తమస్సో అనేది దాన్ని ప్రేరేపిస్తాయి, కర్మాలని ప్రేరేపిస్తాయి. ఆ ప్రేరేపించేటువంటి ప్రేరణను బట్టి ఒక్కొక్క గుణం పైకి వస్తుంది, కొన్ని రకాల కర్మలు పైకి వస్తాయి. వాటి అనుభవానికి ఏ దేహం అయితే అనుకూలంగా ఉంటుందో తెలిసినవాడు ఆయన కనుక అలాంటి దేహం వచ్చేట్టు చేస్తాడు. కర్మని బట్టి, వాడి కర్మని బట్టి వాడు దేవతగా అయితే వాడు పొందాల్సినటువంటివేవో కొన్ని అక్కడ లభిస్తాయని అనుకోండి, నేరుగా తీసుకెళ్ళి అలా దేవతా శరీరంలో ప్రవేశపెడతాడు. లేదు వాడు ఏదో ఒక చెట్టుగా ఉంటే
కాస్త వాడికి ఉండేటువంటి కర్మ ఏదో తొలగడానికి అవకాశం ఉంటుంది అని అనుకున్నాడు అనుకోండి, ఆయన తీసుకెళ్ళి ఎక్కడో వచ్చిన మొలక కింద పెట్టేస్తాడన్నమాట. అలాగే జన్మలు వస్తాయి. అంటే అది మనిషి కింద రావచ్చు, నెక్స్ట్ జన్మ సాధారణంగా మన జీవన విధానాన్ని బట్టి చూసుకున్నట్టయితే మనకెవ్వరికీ కూడా ఈ దేహం పోయిన తర్వాత మళ్ళీ మానవ దేహంలోకి వస్తామని గ్యారెంటీ అయితే లేదు. ఎందుకంటే మనం ఎన్నో 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 రకాల పనులు చేస్తున్నాం. రోజు కొన్ని వందల కీటకాలని మనం సంహారం చేసి పారేస్తున్నాం. నడుస్తూనో లేకపోతే రాత్రిపూట కుడుతున్నాయనో ఏదో మరో కారణం చేతనో ఎన్నిటినో మనం సంహారం చేస్తున్నాం. మరి అవన్నీ అనుభవించాల్సిన కర్మ అంతా ఎవడో ఒకళ్ళతో అనుభవించాలి కదా, వాళ్ళు వీడి అనుభవించాలి కదా. అంచేత వీడికి అవన్నీ కూడా రిజర్వ్ అనమాట. అవన్నీ చేత ఇది వదలగానే నేరుగా వీడు ఏ దోమలోకో ఏ ఈగలోకో లేకపోతే ఏ చీమలోకో మరొక దాంట్లోకో పోతాడు. కర్మలు ఏ ఉంటాయో ఆ కర్మల్ని పైకి తెచ్చిన గుణాలు ఏ ఉంటాయో ఆ గుణాలు అనుభవించడానికి వీలయ్యే ఆ కర్మలు చేయడానికి అనుకూలంగా ఉండే ఒక దేహంలో తీసుకెళ్ళి వీడిని ప్రవేశపెడతాడు. అందులో వాడు మెల్లగా వాడు పనులు చేసుకుంటూ మళ్ళీ బతుకుతాడు. కనుక మళ్ళీ మానవ దేహంలోంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ మానవులమే అవుతాము అనేటటువంటిది ఇదమిత్తంగా నిర్ణీతమై లేదు. ఏమో మనుషు అవసరమైతే ఒక్కొక్కసారి మనిషిగా కూడా పుట్టడానికి అవకాశం ఉంది, లేకపోలే. ఎందుకంటే తిరియక్కులో స్థావరాలు దేవతలు తాగితే మధ్యలో మనుషులు కూడా ఉంటుంది కదా. చేతి ఎందులోకైనా వీడు వెళ్ళచ్చు, ఏ శరీరాన్నైనా వీడు పొందవచ్చు. కృష్ణుడు చెప్తాడు, అందరికీ కోరికైతే నిత్యము సుఖంగా ఉండే శరీరం ఏదో వస్తే అది బాగుంటుంది అన్నట్టు పొందచ్చు. కానీ అది ఎలా లభిస్తుంది, ఎప్పుడు లభిస్తుంది? 19వ శ్లోకంలో చెప్పాయండి, 7వ అధ్యాయంలో. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అలాంటి స్థితిని పొందాలంటే ముందర వాడు జ్ఞానవాన్ కావాలి. ఆ జ్ఞానవంతుడుగా అవ్వడం, జ్ఞానిగా అవ్వడం ఎప్పుడవుతుంది? యుక్తాత్మా, వాడు యుక్తాత్ముడైతే ఆస్థిత సహి యుక్తాత్మా మామేవ అనుత్తమాం గతిం అని కిందటి శ్లోకంలో 18వ శ్లోకంలోనే చెప్పి ఉన్నాడు ఆయన. అంటే వాడు నేనే సర్వస్వము, నన్ను చేరుటే వాడికి లక్ష్యము అనేటటువంటి దాంట్లో వాడు స్థిరంగా వాడు ఉండగలగాలి. భగవంతుడితో ఉండడం నాకు ఆనందదాయకం అనే స్థితి వాడిలో ఉంటే అప్పుడు వాడు మహాత్మా కాగలుగుతాడు. వాడు ముందర యుక్తాత్ముడైతే అప్పుడు మహాత్ముడు అవుతాడు. కానీ చాలా దొరకడం కష్టం ఎలాంటి వాడు నాకు. బహూనాం జన్మనాం అంతే ప్రపద్యతే. మొట్టమొదట వాడు ప్రపత్తి చేసేవాడు కావాలి. ఆ ప్రపత్తి చేయడం అనేటటువంటిది మనిషి చేయగలుగుతాడు. మానవ జన్మ లభించాలి. మానవ జన్మలో కూడా వాడు యుక్తాత్ముడు కావాలి. నాకు ఏదైనా భగవంతుడి నుంచి, భగవంతుడి వల్ల, భగవంతుడి కోసం కావాలి అనిపించేటటువంటి స్థితిలోకి పండినవాడు కావాలి. అది ఒక్క జన్మలో లభించదు, ఒక్క రోజులో లభించేది కాదది. బహూనాం జన్మనాం అంతే. ఎన్నో జన్మలు దాటితే తప్ప. జన్మలు ఎన్నో వచ్చాయి కనుక వాడు అలా అవుతాడు అని అనడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే జన్మలు ఎలాంటి జన్మలు కావాలో కూడా మళ్ళీ దాంట్లో నిర్ణయం అయ్యి ఉంది. ఇప్పుడు మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం, ఆయన అయ్యా ఇక్కడ మీ దగ్గర నేలలో నీళ్లు బాగా పడతాయండి, కానీ 50 అడుగులు కనుక మీరు చక్కగా తవ్వుకోగలిగితే నీళ్లు బాగా పడతాయి అన్నాడు. సరే వాడు 50 అడుగులు తవ్వడం ప్రారంభిద్దామని పాపం తవ్వడం ప్రారంభించాడు. అక్కడ ఓ 10 అడుగులు తవ్వేటప్పుడే కింద రాయి వచ్చింది. రాయి తవ్వడం కష్టం రా.
పక్కన ఇంకొక పత్తి అవుదామని ఇంకో చోట వెళ్ళి ఇంకో పత్తి తవ్వాడు. మళ్ళీ అదే రాయి వచ్చింది. ఎందుకంటే ఆ రాయి అదొక బెల్ట్లా కంటిన్యూ అవుతుంది కదా కొంత దూరం దాకా, అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అది ఇక్కడ కూడా బాగాలేదనుకున్నాడు. పక్కన ఇంకో చోటుకి వెళ్ళాడు. సరే అక్కడ కూడా ఇంకొక 5 అడుగులు తవ్వాడు. ఇది అక్కడి నుంచి ఇలా కొంచెం అలా పైకి వచ్చింది. మళ్ళీ అమ్మాయి ఇప్పటికి 25 అడుగులు తవ్వాను నేను అనుకున్నాడు వాడు. ఇక్కడో 10, అక్కడో 10, అక్కడో 5 తవ్వాడు వాడు. 25 అయిపోయి ఇలాగే ఇంకొక 25 కూడా తవ్వాడు. మొత్తం 50 అడుగులు తవ్వాడు వాడు. నీళ్ళు పళ్ళ, నీళ్ళు ఎక్కడికి రాలా. పోన్లే కొంత ఏదో గ్రేస్ ఏదో కొంత ఉంటుంది కదా కూడా బఫర్. సరే ఇంకొక 10-15 కూడా ట్రై చేసి చూద్దామని ఇంకో 15 ఇంకో పక్కకి వెళ్ళి అక్కడ కూడా తవ్వాడు. వస్తాయా నీళ్ళు? అలాగా నీళ్లు రావాలంటే ఏం కావాలి? ఒకే ఆర్డర్లో ఒకే ధారగా రావడానికి వీలుగా ఇక్కడ 5 అక్కడ 5 అక్కడ 5 అక్కడ 5 కాకుండా ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి అలా కిందకి పెడితే అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి తప్ప 50 అన్నారు కదా అని నేను 50 నా ఇష్టం వచ్చిన చోట తవ్వేస్తాను అని అంటే నీళ్ళు ఎట్లాగైతే రావు. అలాగే జన్మల చివర వస్తుంది. బహూనాం జన్మనాం అంతే, ఎన్నో జన్మలు అయితే అన్నాడు ఆయన. ఎన్నో జన్మలకి చివర వాడు జ్ఞానవంతుడు అవుతాడు అన్నాడు. జన్మలెత్తడం ప్రధానం కాదు, ఎలాంటి జన్మలెత్తితే తద్వారా తాను ప్రపన్నుడు కావడానికి అవకాశం ఉంటుందో అట్లాంటి జన్మలు. అవి ఎన్నెత్తాలి అంటే బహునాం, అలాంటి జన్మల బహుత్వం. నార్మల్ జన్మల బహుత్వం కాదు. నార్మల్ జన్మల బహుత్వం అంటే మనం కూడా ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తి ఉంటామండి. 4వ అధ్యాయంలో చెప్పాడు ఆయన మాటని. బహూని మే వ్యతీతాని జన్మాని తవచ. నేను బోళ్ళని జన్మలు ఎత్తాను, నువ్వు బోళ్ళని జన్మలు ఎత్తావు నాయన. కానీ తేడా ఉంది. నాకు అవన్నీ తెలుస్తాయి, నీకు తెలియదు. నీకు ఎంత చెప్పినా బుర్రకి నీకు ఎక్కవు. ఎందుకని పాపం ఎక్కే స్థితి లేదు నీకు. ఇప్పుడు తమలపాకుని తీసేలాగా స్ట్రైట్గా నిలబెడతానో, లేకపోతే దాంతో దీన్ని శుభ్రంగా పచ్చడి చేస్తానో అలా కొట్టి అంటే ఆకుకా శక్తి ఏది? అలాగే మన బుర్రకా శక్తి ఏది? దాన్ని అర్థం చేసుకోగలిగేటంత. అంచేత ఊరికేదో జన్మలెత్తడం కాదు. అలానైతే బహునా మనకు కూడా అయిపోయింది. కనుక ఇప్పుడు మనకి వెంటనే కావాలి దర్శనం కాదు. ఎలాంటి జన్మల బాహుళ్యము అని అంటే ఆయా జన్మల్లో వాడు భగవంతుడిని గుర్తించి భగవంతుడికి సరెండర్ అయ్యి ఆ భగవత్ సేవలో వాడు ఉంటూ ఉండగా దాన్ని వదిలిపెట్టి ఇంకొకటి, అలాంటిది మరొకటి, అలాంటిది మరొకటి, అలాంటిది మరొకటి. సాధ్యమేది తెలియదు మనకి. ఎందుకంటే దీని తర్వాత ఏది వస్తుందో మనకి తెలియదు. దీంట్లోకి రావడానికి ఎందులోంచి వచ్చామో మనకి తెలియదు. కానీ ఎవడైనా ఒకడు అట్లాగా అనేక జన్మలుగా దాన్ని కంటిన్యూ చేయగలిగిన వాడుంటూ ఉంటే వాడుకు జ్ఞానవంతుడయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆటలాడుతుంటే ఏదో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, ఏదో గోల్డ్ మెడల్ వస్తుంది. ఒక ఆటలో గోల్డ్ మెడల్ వస్తుంది, అన్ని ఆటలోనూ గోల్డ్ మెడల్ వస్తాయా? అన్ని పోటీలోనూ గోల్డ్ మెడల్ రావు. ఒక ఆటలో గెలవచ్చు, దాంట్లో పోవచ్చు. అలా పోకుండా ఒక దాంట్లో సిల్వర్, ఒక దాంట్లో గోల్డ్ కాకుండా అన్ని ఆటల్లోనూ వాడికి ఆ గోల్డ్ అనేది అలా అలా ఎందులో ఆడితే అందులో గోల్డ్, ఎందులో ఆడితే అందులో గోల్డ్, ఎందులో ఆడితే అందులో గోల్డ్ మెడల్స్ అట్లాగా రావడం ఎంత దుర్లభమో, ఎంత కఠినమో. అట్లనే భగవంతుడి యందు దృష్టి ఉండే జన్మలు లభించడం కూడా అంతే కష్టం. ఆ జన్మల్లో కూడా భగవంతుడే నాకు సర్వస్వము అని అనుకోగలిగే స్థితి ఏర్పడటం అనేది మరీ దుర్లభము. ఏదైనా పొందాలి అని అంటే భగవంతుడు ఇస్తేనే పొందాలి తప్ప వేరే స్వతంత్రంగా పొందడం అనేది ఏమీ లేదు అని అనుకోగలిగే అంత స్థితి. ఇలాంటి స్థితి కలిగిన జన్మల పరంపర అవి పోనీ వాటికి కూడా ఇన్ని జన్మల తర్వాత
ఏదో మనకి ఈ క్షుద్ర దేవతలతో ఉంటారు చూడండి, చిన్న చిన్న గ్రామంలో ఉండేటటువంటి ఏదో చెట్టు కింద ఒక చిన్న స్థానాన్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా పూజలు చేస్తుంటారు. ఏదో ఒక బుట్టలో ఏదో పెట్టుకొని అక్కడ కూడా పూజలు చేస్తుంటారు. రెగ్యులర్గా చేయకపోవచ్చు, ఏడాదికి ఒకసారి, నెలకు ఒకసారి ఏదో అలా ఏదో చేస్తుంటారు. రకరకాలుగా ఉండేటటువంటి దేవత ఆరాధనలు చాలా రకాలు ఉంటాయి. ఇలాంటి జన్మలు కొన్ని వందలు గడిస్తే అలాంటి వాడు ప్రసిద్ధమైనటువంటి దేవతల్ని ఆరాధించగలిగే స్థాయికి ఎదుగుతాడండి. అవి ఎన్నో జన్మలు గడిస్తేనే అలాంటి వాడు ఒక కాస్త కొంచెం వెల్ నోన్ దేవతలు, కొంచెం రికగ్నైజ్డ్ దేవతలు అన్నమాట. దాంట్లో రికగ్నైజ్డ్ దేవతలు అంటే ఇప్పుడు గణపతి, కుమారస్వామి ఇలాంటి దేవతలంతా అలాంటి దేవతల్ని ఆరాధించగలిగే స్థితిలోకి వస్తారు. ఇలాంటి దేవతల్ని ఆరాధించే 20 జన్మలు ఎత్తితే కొంచెం క్లాసిఫైడ్ క్వాలిటీ, అంటే శివుడు లేకపోతే అమ్మవారు ఇలాంటి దేవతల్ని ఆరాధించగలిగే యోగ్యత వాళ్ళు ఏర్పడుతుందట. అలాంటి దేవతల్ని ఉపాసించేటటువంటి కనీసం 7 జన్మలైనా వాడికి ఆ నిష్ఠగా సాగితే అప్పుడు వాడు విష్ణువుని ఆరాధించగలిగే యోగ్యుడుగా మారతాడు. ఇదే మేము చెప్పే మాట కాసు అండి, ఇది మనకి పురాణం చెప్తున్నటువంటి మాట, పురాణాల్లో ఉన్నటువంటి విషయం. అంటే ఇన్నిసార్లు అన్ని జన్మల్లోనూ వాడికి ఆ నిష్ఠ ఉండాలి. ఉంటే వాడికి అప్పుడు మెల్లిగా అప్గ్రేడేషన్, ఇందులోంచి దాంట్లోకి, దాంట్లోంచి దీంట్లోకి, దీంట్లోంచి దీంట్లోకి, అప్పుడు వాడు ఒక విష్ణుదేవతని ఆరాధన చేయగలిగేటువంటి ఒక స్థితికి వస్తాడు. ఈ మధ్యలో ఎక్కడైనా వాడు దాంట్లోంచి పోయి ఇంకోటి ఏదో అయిపోవచ్చు, వాడు ఎక్కడైనా విచ్చిత్తి ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇలాగ విష్ణుదేవతని ఆరాధన చేయగలిగే స్థితిలోకి వచ్చినటువంటి జన్మ, అలాంటి జన్మల యొక్క బహుత్వము. బహూనాం జన్మనాం అంతే, అవి ఎన్నో ఎన్నో ఎన్నో, లెక్క అనేది చెప్పలేదు ఇక్కడ కూడా. ఏదో జన్మాని తవచ, నీకు నాకు కూడా బహూని అని ఎలాగైతే 4వ అధ్యాయంలో చెప్పాడో, అలానే ఇలాంటి విష్ణుదేవతని ఆరాధన చేసేటువంటి జన్మలు కూడా బహూనాం అంతే, ఎన్నో గడిస్తే తప్ప వాడికి జ్ఞానవంతుడు అయ్యేటటువంటి స్థితి ఏర్పడదు. జ్ఞానవంతుడు అంటే ఏమిటో మనం గతంలో తెలుసుకున్నాం. వాడు మాం ప్రపద్యతే, భగవంతుణ్ణి ప్రపత్తి చేసే, శరణాగతి చేయగలిగే స్థితిలోకి వస్తాడు ఆయన. ఇప్పుడు భగవంతుని ఆశ్రయించడం రకరకాలుగా ఉంటుంది. అందరూ భగవంతుడిని శరణాగతి చేయరు. ఇప్పుడు రామచంద్రుడు అడవిలోకి వెళ్ళాడు, గూడు చూశాడు, అమాంతం ఆలింగనం చేసుకున్నాడు ఆయన. నాకు సఖుడు అయ్యావు అన్నాడు ఆయన. ఋషుల దగ్గరికి వెళ్ళాడు ఆయన, ఆశీర్వచనాలు అందించారు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈయనంతా కూడా మొత్తం వెస్ట్రన్ స్టైల్ అనమాట. షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. కానీ విభీషణుడి దగ్గరికి వస్తే ఆయన శరణాగతి చేశాడు ఆయన. శ్రీరామచంద్రుడి దగ్గర ఏ పద్ధతిలో చేయాలో అలాంటి పద్ధతిలో, కరెక్ట్ అయినటువంటి విధానంలో రామచంద్రుడిని రాఘవం శరణం గత అంటాడు వాల్మీకి భగవానుడు. ఆయన రామచంద్రుడిని శరణాగతే చేశాడు విభీషణుడు. అంటే ఆయన ఎన్ని జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం ఆ వేళ పండి అది రామచంద్రుడి దగ్గర శరణాగతి చేసేట్టు చేసిందో ఆయన్ని, తత్ఫలితాన్ని వెంటనే పొందగలిగాడు ఆయన. రాముడు కేవలం అంగీకరించడమే కాదు, పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకొని ఆయన ఇప్పటిదాకా ఆయన, విభీషణ నాకు 3 సోదరులయా, ఈవేళ నువ్వు రావడంతో నాకు 4వ సోదరుడు వచ్చాడు.
నువ్వు నా సోదరుల్లో ఒకడివిగా నేను నిన్ను అంగీకరిస్తున్నాను అనే తన లక్ష్మణ భరత శత్రుఘ్నులతోటి స్థాయిని విభీషణుడికి ఇచ్చాడు రామచంద్రుడు. అందరికీ అలాంటి స్థితి ఉండదు కదండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా భగవంతుడిని ఆశ్రయించాలని అనిపిస్తుంది. కానీ శరణాగతి చేయాలి అని అనిపించగలిగే జన్మలు కావాలి. మాం ప్రపద్యతే జన్మ కావాలి. అలాంటివి బహువు కావాలి. అలాంటివి ఎన్నో గడిస్తే అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట చేరితే అప్పుడు వాడు జ్ఞానవాన్ అవుతాడు. అప్పుడే వాడు జ్ఞానం కలవాడవడం అంటే ఊత్తినే ఏదో జ్ఞానం కలగడం కాదు కదా. ఎలాంటి జ్ఞానం? వాసుదేవ సర్వం. నాకు ఇంకా మరి లోకంలో పొందవలసిందంటూ ఏదీ లేదు. నాకు లోకంలో నేను కోరుకునేదంటూ ఏదీ లేదు. అప్పుడు ఇలాంటి వాడైతే భగవంతుడికి వీడియందు అట్లాంటి ప్రేమ ఏర్పడుతుంది. దీనే చెప్పుకున్నాడు, ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం. వాడికి నా మీద ఇంత ప్రేమ అంత ప్రేమ అనేది నిజానికి సర్వజ్ఞుడే అయినా నాకు కూడా చెప్పడం కష్టమయ్యా. అంత ప్రేమ నా మీద కలుగుతుంది. నాకు కూడా వాడి మీద అంత ప్రేమ ఉంటుందయ్యా. సచ మమ ప్రియ. ఇది జ్ఞానవంతుడి యొక్క లక్షణం. అంత స్థితి కలిగిన వాడే మహాత్ముడు అనంటే. స మహాత్మా. నమ్మాళ్ళవారనే మహనీయులకు కలిగినటువంటి స్థితి అట్లాంటిది. వాళ్ళే అలా ఉండగలుగుతారు. భగవంతుడే సర్వ జగత్తుకి కారణం. ఆయనే నాకు లక్ష్యం. ఆయనే నన్ను ఆ స్థాయికి చేర్చగలిగిన వ్యక్తి తప్ప నేను చేసేదేదో దానికి సాధనం కాదు. కళ్యాణ గుణాకరుడు, అందరికీ సులభుడై ఉండేటటువంటి మహనీయుడైన అని ఎవడైతే గుర్తించి ఆ రకంగా నన్ను ఆశ్రయిస్తారో అప్పుడు వాళ్ళల్లో ఉండేటటువంటి ఇతర సత్వరజస్తమో గుణములలో ఏది ఉండతగునో దాన్ని మాత్రమే, ఎలా ఉండదగునో అలా మాత్రమే ఉంచేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తాడు. చేసుకుని అప్పుడు వీడిని తను స్వీకరిస్తాడనమాట. అందుకే ఆయన భగవంతుడు 4 రకాలుగా నన్ను ఆశ్రయిస్తారు అని గతంలో చెప్పాడు. చతుర్విధ భజంతే మాం జనా. వాళ్ళు సుకృతులు అని వాళ్ళకి పేరు పెట్టాడు ఆయన. మంచి పనులు చేసేవాళ్ళు. మంచి పనులు చేసేవాళ్ళంటే ఏది కోరినా నన్నే అడిగేవారు. ఐశ్వర్యం కోరనివ్వండి, ఉన్న ఐశ్వర్యం కోరనివ్వండి, పోయిన ఐశ్వర్యాన్ని కోరనివ్వండి, ఇతర లోకాల్లో ఉండే సుఖాలు కోరనివ్వండి, ఆత్మ సాక్షాత్కారాన్ని కోరనివ్వండి, లేదా కేవలం నన్నే చాలును అనుకుంటూ కోరుకున్న వాడైనప్పటికీ కూడా అసలు అలాంటి వాడు దొరకడం చాలా కష్టం అనేటటువంటిది భగవంతుడికే అనిపించింది అని అంటే ఇంకా లోకంలో అంతలా తయారు కలిగే వాళ్ళు ఎవరుంటారు అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. వాళ్ళందరూ సుకృతులు అని పేరు పెట్టాడు వాళ్ళకి. ఆ సుకృతుల్లో ఇతని కేటగిరీ ప్రత్యేకించి చేశాడు ఆయన. అందుకని మిగతా వాళ్ళందరినీ ఓ పక్కన పెట్టి, మిగతా ముగ్గురిని ఓ పక్కన పెట్టి, అసలు వాడు నాకు ఆత్మ, జ్ఞానీతు మే ఆత్మ. జ్ఞానైన వాడు నాకు శరీరానికి ఆత్మ ఎంత అవసరమో వీడు నాకు అంత అవసరమా. వాడి కోసం వాడికి ఏం అవసరం లేదు, కానీ నా ఉనికిని చక్కగా నిరూపించాలి అంటే మాత్రం అలాంటి వ్యక్తి నాకు కావలసిందే. కనుక వాడిని కాపాడుకోవడం కూడా అంత బాధ్యతగాను నేను స్వీకరిస్తా. సో భగవంతుడికి అలాంటి వ్యక్తిని అంత జాగ్రత్తగా, అంత అపురూపంగా, అంత ప్రేమతో చూసుకోవాలనిపిస్తుంది. కనుకనే అలాంటి వ్యక్తిని లభించడంలో ఉండే దౌర్లభ్యం ఏమిటి, దాన్ని 19వ శ్లోకంలో ఆయన చెప్పాడు. దీన్నే ఆయన చెప్పిన తర్వాత విన్న అర్జునుడికి సందేహం వచ్చింది.
మరి నువ్వు చాలా గొప్ప గుణాలు కలిగిన వాడివి, చాలా సులభంగా అందేవాడివి, మరి ఇంతగా ఉంటున్నప్పటికీ కూడా ఎందుకు ఇప్పుడు దుష్కృతులు నీ దగ్గర రాకపోతే పోని వదిలేయి, సుకృతుల్లో కూడా మిగతా 3 కేటగిరీల వాళ్ళు ఇలా ఎందుకు ఉండటం లేదు అని అడిగాడు ఆయన. దానికి సమాధానం చెప్తూ ముందుకు సాగుతాడు శ్రీకృష్ణ. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.